తల్లి చేయని మేలు ఉల్లి చేస్తుందంటారు. కానీ ఈ ఉల్లి ఎప్పుడు ఎవరికి మేలు చేస్తుందో అంతు చిక్కడం లేదు. ఒక్కోసారి వినియోగదారుడికి కోయకుండానే కన్నీరు తెప్పించే ప్రయత్నం చేస్తుంది. ఈసారి మాత్రం సాగు చేసిన రైతుకు కన్నీరు తెప్పిస్తుంది. పండించిన ఉల్లికి మద్దతు ధర పూర్తిగా పడిపోవడంతో మార్కెట్లోకి తరలించేందుకు రైతులు జంకుతున్నారు. కొంతమంది తక్కువ ధర వస్తుండడంతో వ్యాపారులకు విక్రయించకుండానే తిరిగి ఇంటికి జిల్లాలోని ఉల్లి సాగు చేసిన రైతులు గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్నారు. సాగు చేసిన ఉల్లికి మద్దతు ధర రాకపోవడంతో ఉల్లి రైతులలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతో సాగు చేసిన ఉల్లిని మార్కెట్లోకి తరలించకుండా పొలాల వద్దనో ఇంటి వద్దనో ఉంచేసుకుంటున్నారు. మరికొంతమంది రైతులు ఇంటింటికి తిరిగి అమ్ముకుంటున్నారు. ఊహించని విధంగా ఉల్లి ధరలు ఒక్కసారిగా పడిపోవడంతో ఉల్లి సాగు రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మాకు ఉల్లి రైతులము ఎప్పుడు మేము ఇక్కడ భూమి వేసుకుంటే సరే అర్ధ ఎకరం వేసినాం, ఇసుకొచ్చి నారు పోస్తే పోతలేదు, అమ్మితే కూడా పోతలేదు. 400, 300 అంటే ఎవరు తీసుకుంటలేరు. మాది మంచి తెల్లగడ్డ తూరు బట్టి పోసినా నాకు కూలి కూడా లేదు. నీళ్ళు కట్టి పిండేసి అంత వేసి కూడా ఏం లాభం లేదు మాది. అసలు ఏమన్నా కానీ చెట్టు కింద పోసిన. ఈసారి ఉల్లి సాగు చేసిన రైతులకు పంట దిగుబడి ఆశాజనకంగా ఉన్న ధరలు ఉల్లి రైతు కంట కన్నీరు పెట్టిస్తున్నాయి. అసలు పెట్టుబడి మాట దేవుడడుగు, కనీసం రవాణా ఖర్చులు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 10 ఏళ్లలో రాని ఉల్లి దిగుబడి ఈ ఏడాది వచ్చింది. కానీ ఆశించినంతగా గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా సుమారు 2800 ఎకరాలలో రైతులు ఉల్లి పంటను సాగు చేశారు. నాణ్యతను బట్టి క్వింటా ఉల్లికి కనిష్టంగా 500 నుంచి 800 వరకు ధర లభిస్తోంది. అయితే 1800 నుంచి 2000 వరకు మద్దతు ధర వస్తుందని ఆశించారు రైతులు. పూర్తిగా తగ్గిన ఉల్లి ధర తమను తీవ్ర నష్టాల్లోకి నెట్టిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉల్లిగడ్డ పెట్టుకున్న నష్టపోతున్నాము. కూలి 400 ఉంది. ధరలు లేక ధరలు పోయినసారి 2000 ఉండే, ఇప్పుడు ధరలు 500, 400, 600 ఉంది. ఏం చేయలేని పరిస్థితి. శనకాడ ఆరవసుకొని ఓల కీలకు దానం చేయడానికి అయ్యింది. పెట్టుబడులు లేక గవర్నమెంట్ నుండి ఏం రేట్లు వస్తలేవు, ఏం వస్తలేవు. గతేడాది మాదిరిగానే ఏడాది కూడా అధిక ధర ఉంటుందని చాలా మంది రైతులు ఉల్లి పంటను సాగు చేశారు. కానీ 2 వారాల క్రితం కనిష్టంగా 1400 నుంచి 1600 వరకు ధర లభించింది. కానీ ఈ వారం మాత్రం అందులో సగానికి తగ్గిపోయింది. కనీస మద్దతు ధరకు ప్రభుత్వం ఉల్లిని కొనుగోలు చేసి తమను